అండి వెల్కమ్ బ్యాక్ టు లంచ్ బ్యాగ్ సిరీస్. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి అయితే చేయబోతున్నానండి. సో నేను పూరి అయితే మైదా పిండి కానీ పూరి పిండి కానీ యూజ్ చేయనండి, గోధుమ పిండితోనే చేస్తాను. సో మధ్యాహ్నానికి లంచ్ అయితే వంకాయ ఆలు కలిపి కర్రీ అయితే చేసేసానండి. ఆ తర్వాత మా ఆయన అయితే వంకాయ తినడు కాబట్టి ఆయన కోసం అయితే లైట్గా కొంచెం చారు అయితే చేశానండి, కొంచెం లైట్గా ఆయన కోసం. సో పూరీలు అయితే రెడీ అయిపోయానండి. చూసిండ్రా గోధుమ పిండితో కూడా ఎంత మంచిగా వస్తున్నాయో పూరీలు. సో ఇది హెల్దీ కూడా అండి, మైదా పిండి పూరి పిండి వాడకుండా గోధుమ పిండితోనే పూరీలు చేస్తూ ఉంటానండి నేను. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇవి. సో పూరీలు ఇంత మంచిగా వచ్చేసరికి పిల్లలైతే ఇక్కడే తినేస్తాం మేము బ్రేక్ఫాస్ట్, మాకు స్కూల్కి వద్దని చెప్తున్నారండి. సో పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. నేను పిల్లలకైతే పూరీ అయితే పెట్టించేసారండి. వాళ్ళు తలా టూ టూ పూరీస్ అయితే తినేసారండి. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల బాక్సులు అయితే ఈరోజు తక్కువ అయ్యాయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.